హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణ గౌరీ. ఈ వీడియోలో పిల్లలకి అండ్ పెద్దలకి నచ్చే యమ్మీ స్నాక్ ఐటమ్ పానీపూరి విత్ మసాలా స్టఫింగ్ అండ్ పానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలా ఒక పానీపూరి బుడ్డను తీసుకుని దానికి మిడిల్లో హోల్ పెట్టి కొద్దిగా బఠానీలు, దాంతోపాటు ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్ అండ్ టమాటో అలాంగ్ విత్ కొంచెం మసాలా స్టఫింగ్. ఈ మసాలా స్టఫింగ్ తర్వాత ఫుల్గా పానీ వేసుకొని అలా ఒక బుడ్డ తీసుకొని నోట్లో పెట్టుకుంటే ఆ ఫీల్ ఉంటుంది. పాప సూపర్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ ఒక కప్ తీసుకుని అందులో కొంచెం చింతపండు, కొన్ని వాటర్ వేసి నానబెట్టండి. ఇప్పుడు పానీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సర్ జార్ తీసుకుని 1 కప్ కొత్తిమీర అండ్ 1 కప్ పుదీనా, 2 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, నిమ్మరసం, కొన్ని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ మీరు కొత్తిమీర అండ్ పుదీనా 2 సేమ్ క్వాంటిటీలో తీసుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్, ఇక్కడ మీరు చిల్లీ పౌడర్ని మీ స్పైస్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం బ్లాక్ సాల్ట్, కొంచెం నిమ్మరసం, అప్రాక్సిగా ఒక 200 to 300 ml వాటర్ని యాడ్ చేయండి. అలాగే కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేయండి. ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసుకోండి. మన పని ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మసాలా కోసం ఒక కుక్కర్ తీసుకుని అందులో ఓవర్ నైట్ సోక్ చేసిన బఠానీలు, దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆలూని పీల్ ఆఫ్ చేసి పీసెస్ కట్ చేసి 3 to 5 విజిల్స్ రానివ్వండి. బాగా మెత్తగా కుక్ అయిపోతాయి. ఇవి కుక్ అయిపోయిన తర్వాత కొన్ని బఠానీల్ని తీసి సపరేట్ పెట్టుకోండి. ఇలా సపరేట్ ఉంచుకున్నవి లాస్ట్లో స్టఫింగ్కి యూజ్ అవుతాయి. బఠానీలు మనం ఇలా ప్రెస్ చేస్తే చాలా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఒక మ్యాషర్ని తీసుకొని స్లైట్గా దాన్ని బాగా మ్యాష్ చేయండి. ఇలా మ్యాష్ చేయడం వల్ల కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని చిట్లనివ్వండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఫైన్గా చాప్ చేసి అవి కూడా యాడ్ చేయండి. ఈ ఆనియన్స్ అనేది బాగా మగ్గాలి. ఇప్పుడు ఫైన్గా చాప్ చేసుకున్న ఒక టమాటాని కూడా యాడ్ చేయండి. టమాటాలో ఉండే మాయిస్ట్ వల్ల ఆనియన్స్ అండ్ టమాటో తొందరగా మగ్గిపోతాయి. ఇవి స్లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత, ఈ ఆనియన్ అండ్ టమాటో కలర్ చేంజ్ అయిన తర్వాత స్లిట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని యాడ్ చేయండి. ఒకసారి అన్నీ బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలపండి. సాల్ట్ వేయడం వల్ల కుకింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది రా స్మెల్ పోయేంత వరకు బాగా కలపండి. అలాగే కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి కూడా వేసి అన్నీ బాగా కలపండి. ఈ మసాలాలు కొంచెం కొంచెం వేయడం వల్ల ఫ్లేవర్ మినిమల్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసి బాగా కలపండి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొన్ని వాటర్ని యాడ్ చేయండి, లేదంటే మసాలాలు మాడిపోతాయి. వాటర్ని యాడ్ చేసి అన్నీ బాగా కలిసేంతవరకు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసిన తర్వాత ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ని యాడ్ చేయండి. ఇక్కడ చిల్లీ పౌడర్ని నేను కొంచెమే వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ స్పైస్ తినేలాగైతే ఇంకా కొంచెం చిల్లీ పౌడర్ని యాడ్ చేయండి. ఇప్పుడు బాయిల్ చేసిన ఆలూని మెత్తగా మ్యాష్ చేసుకుని అది కూడా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న బఠానీలు, దాంతోపాటు కొన్ని వాటర్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని 3 to 5 minutes లో ఫ్లేమ్లోంచి బాగా బాయిల్ చేయండి. మీకు ఈ మసాలా కానీ ప్రిపేర్ చేయడం వచ్చినట్టయితే మీరు దీంతోనే మసాలా పూరి, దహీ పూరి కూడా చేసుకోవచ్చు. ఇలా మసాలా బాయిల్ అవుతున్నప్పుడు పైనుంచి కొంచెం చాప్ చేసుకున్న కొరియాండర్ని కూడా యాడ్ చేయండి. కొరియాండర్ని యాడ్ చేసిన తర్వాత 3 to 5 minutes లో ఫ్లేమ్లో ఉంచి బాగా బాయిల్ చేయండి. అంతే, మన యమ్మీగా ఉండే మసాలా కూడా రెడీ అయింది. పానీపూరి బుడ్డల ప్రిపరేషన్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలా ఒక పానీపూరి బుడ్డ తీసుకుని దానికి హోల్ పెట్టి కొద్దిగా బఠానీలు అండ్ ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్ అండ్ టమాటో కూడా కొద్దిగా యాడ్ చేయండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా కొంచెం యాడ్ చేయండి. ఒకవేళ పెద్దవాళ్ళకి పానీ నచ్చదు అంటే ఓన్లీ మసాలాతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. కానీ పానీ లేకుండా పానీపూరి కంప్లీట్ అవ్వదు కదా. సో ఫుల్గా పానీ వేసేసుకొని అలా బుడ్డను తీసుకుని ఎంజాయ్ చేయండి. సింపుల్గా పానీపూరి ఇంట్లోనే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.